అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ అనుచరులు, సహాబాలు, వారి జీవిత చరిత్రలు మనకు ఎంతో హితోపదేశాన్ని కలుగజేస్తాయి. అందుకని ఈ వీడియోలను మీరు ఇతరులకు కూడా షేర్ చేసి వారి జీవిత చరిత్రలను గురించి తెలియపరచండి. ఈ పుణ్యకార్యంలో మీరు పాలు పంచుకోండి. ఇకపోతే ఇస్లామీయ ఉద్యమాన్ని అంతమొందించడానికి మక్కా బహుదైవారాధకులు చేస్తున్న ప్రయత్నము విఫలమవుతోంది. వారి పథకాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ముస్లింలతో జరిగిన తొలి యుద్ధంలోనే వారు ఘోర పరాజయం చవిచూశారు. ఆ తర్వాత ఉహుద్ యుద్ధంలో మొదట విజయ పతాకం కాస్తంత ఊగుతున్నట్లు కనిపించినా చివరికి అపజయమే ఎదురయ్యింది. కందక యుద్ధంలో కూడా ఓటమి పాలయ్యారు. పోనీ హుదైబియా ఒప్పందమైన ఇస్లాం వ్యాప్తిని అరికడుతుందేమో అనుకుంటే అదీ లేదు. పైగా దానివల్ల ముస్లింల సంఖ్య ఇంకా పెరుగుతూనే పోయింది. మరికొద్ది కాలంలోనే వారి ధర్మం యావత్తు అరేబియాలో విస్తరించిన ఆశ్చర్యం లేదు. ఈ ఆలోచనలతో మక్కా ఖురైషీలు అవమాన భారంతో రోజురోజుకు కృంగిపోతున్నారు. కొందరైతే ఈ అవమాన భారం మరింత దుర్భారం కాకముందే దాని నుండి బయటపడటానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. అలాంటి వారిలో అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కూడా ఒకరు. అతను అభిమానం గల వ్యక్తి, పౌరుషం గల గొప్ప సేనాధి. ఉహుద్ పరిణామం తర్వాత అతను నిర్ణయానికి వచ్చాడు. మిత్రులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం రోజు రోజుకు వ్యాపిస్తూనే ఉంది. తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. అందుకని నాకు ఆలోచన తట్టింది, చెప్పమంటారా అని ఖురైషులతో అన్నారు. సరే చెప్పండి అని అన్నారు ఖురైష్ నాయకులు కుతూహలంతో. మనం అబీసినియా వెళ్ళి నజాషీ రాజు దగ్గర రాజకీయ ఆశ్రయం పొందాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాను జయించినట్లయితే మనం అక్కడే ఉండిపోదాం. నజాషీ రాజ్యంలో మనకు కాస్తైనా గౌరవం ఉంటుంది. ఈ విధంగా మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాస్యం నుండి బయటపడగలం. ఒకవేళ మన జాతి వాళ్ళు గెలిస్తే మనం మన ప్రాంతానికి తిరిగి రావచ్చు. అప్పుడు మనం స్వేచ్ఛగా గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతాం. ఏ ప్రమాదం ఉండదు. హాయిగా గౌరవంగా జీవించవచ్చు అన్నారు అమ్ర్ రజియల్లాహు అన్హు. బాగుంది, అలాగే చేద్దాం అన్నారు అమ్ర్ అనుచరులు. మరునాడే వారు మక్కా నుండి అబీసినియాకు బయలుదేరారు. ఆ దేశరాజు నజాషీకి కానుకలు సమర్పించుకోవడానికి వారు వెండి బంగారాలతో పాటు ఎంతో విలువైన తివాచీలను కూడా వెంట తీసుకెళ్లారు. నజాషీరాజు ఖురైష్ నాయకుల్ని స్వాగతించాడు. వారు తెచ్చిన కానుకల్ని సంతోషంగా స్వీకరించాడు. అలా ఖురైషీలు నజాషీ రాజ్యంలో సుఖంగా గడపసాగారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నజాషీ పేరిట 2 లేఖలు వ్రాశారు. వాటిని ఇబ్ని ఉమయ్యా రజియల్లాహు అన్హు తీసుకొని అబీసినియా చేరుకున్నారు. అమ్ర్ ఆయన్ను చూడగానే ఇతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాయబారిగా వచ్చి ఉండటానికి గ్రహించి నజాషీ దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మీ దగ్గరికి మదీనా నుండి ఓ రాయబారి వచ్చాడు. అతను మనందరి గర్భశత్రువు తరపున వచ్చిన దౌత్యవేత్త. అతన్ని నాకు అప్పగించండి, హతమార్చి వేస్తాను అన్నాడు అమ్ర్ బిన్ ఆస్ అబీసినియా రాజు నజాషీతో. అమ్ర్ ఎవరిని గురించి ఇలా అంటున్నాడో నజాషీ వెంటనే గ్రహించాడు. అతను అమ్ర్ వైపు ఉరిమి చూశాడు. తరువాత అతని చెయ్యి అప్రయత్నంగా పైకి లేచింది. మరుక్షణమే అమ్ర్ చెంప చెళ్ళుమన్నది. ఒక్కసారిగా అమ్ర్ చుట్టూ గాఢాంధకారం అలుముకున్నది. కాళ్ల క్రింద భూమి చీలిపోయినట్లు కనిపించింది. కాసేపటికి అమ్ర్ కళ్ళు తెరిచాడు. చూస్తే నజాషీ కళ్ళు అగ్ని కణాలు కురిపిస్తున్నాయి. మహాప్రభు, క్షమించండి, బుద్ధిగత్తి తిని ఏదో వాగాను. మీకి మాటలు నచ్చవని తెలిస్తే నేనసలు నోరు తెరిచేవాణ్ణే కాను అన్నాడు అమ్ర్. తుచ్చుడా, ఎవరనుకున్నావు ఈ రాయభారి? ఒక సత్పురుషుడు. మూసా, ఈసా ప్రవక్తల మాదిరిగానే దైవదూత జిబ్రాయిల్ ద్వారా దైవ సందేశాన్ని గ్రహించే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాయభారిని నీకప్పగించాలా? ఆయన్ని నువ్వు చంపుతావా? నజాషి ఆవేశంతో చెబుతున్నాడు.
అతను చెబుతున్న ఒక్కొక్క మాటలో దైవ ప్రవక్త పట్ల అతనికున్న అంచంచల విశ్వాసం, అపార ప్రేమాభిమానాలు బహిర్గతమవుతున్నాయి. అది చూసి అమ్ర్ ఎంతో ప్రభావితుడయ్యాడు. మహారాజా, మీరంటున్నది నిజమేనంటారా అన్నాడు అమ్ర్ అనుమానంతో. ఓరి పిచ్చివాడా, నా మాట నమ్ము. ఆయన సత్యధర్మం తీసుకువచ్చిన అంతిమ దైవ ప్రవక్త. శత్రువులంతా లొంగిపోయి ఆయన ధర్మం నలుదిశలా విస్తరిస్తుందని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు అన్నాడు నజాషి. అమ్ర్ కంటి పొరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అతని అంతరంగంలో ఇస్వకణం రగుల్కొచ్చింది. ముఖం అప్పుడే వికసించిన కలువ పువ్వుల్లా కళకళలాడసాగింది. అతని ఇప్పుడు ఇస్లాం ధర్మానికి చేరువయ్యాడు. అమ్ర్ తర్వాత నజాషి దగ్గర సెలవు తీసుకొని అరేబియా వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఒంటెను కొని మదీనా బయలుదేరాడు. దారిలో ఒక చోట ఖాలిద్ బిన్ వలీద్, ఉస్మాన్ బిన్ తల్వా కనిపించారు. ఖాలిద్, ఏమిటి విషయం, ఎక్కడికి ప్రయాణం అడిగాడు. అమ్ర్ ఆత్రంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళుతున్నాము. మార్గం తేజోవంతంగా ఉంది, మాట సమంజసంగా ఉంది. అలాంటప్పుడు ఇంకెన్నాళ్ళిలా తప్పించుకొని తిరుగుదాం, పద, మాతో పాటు ఇస్లాం స్వీకరిద్దాం అన్నాడు ఖాలిద్. నేను అదే ఉద్దేశంతో బయలుదేరాను, పదండి అన్నారు అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు. ముగ్గురి మార్గం ఒకటే, లక్ష్యం ఒకటే, గమ్యం కూడా ఒకటే. ముగ్గురు సంతోషంగా మదీనా బయలుదేరారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో ధర్మబోధన చేస్తున్నారు. కాసేపటికి ఆయన ధర్మబోధన ఆపి ఇలా అన్నారు, చూడండి, మక్కా నగరం తనకు ప్రాణప్రదమైన తురుపు ముక్కల్ని మన వైపునకు విసిరింది. ఖాలిద్ బిన్ వలీద్, ఉస్మాన్ బిన్ తల్వా, అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు ఈ ముగ్గురు నగరంలో ప్రవేశించారు. వెళ్ళి పిలుచుకురాండి. ఈ శుభవార్త వినగానే ప్రవక్త అనుచరులు ఆనందోలతో ఊగిపోయారు. ఖాలిద్ అన్న వలీద్ బిన్ వలీద్ అయితే చెప్పనవసరం లేదు, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ వెంటనే లేచి బయటికి పరుగెత్తారు. దారిలోనే ఆయన ఆ ముగ్గురిని కలిసి, త్వరగా నడవండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మీరు ముగ్గురు వస్తున్నారని తెలిసింది. ముస్లింలంతా మీకోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు అన్నారాయన. ఏమిటి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేము ఎలాంటి సమాచారం పంపలేదే, మేము వస్తున్న సంగతి ఎలా తెలిసింది? ఖాలిద్ రజియల్లాహు అన్హు వారు ఆశ్చర్యపోతూ అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన ప్రభువు అవసరమైనప్పుడల్లా అగోచార విషయాలను తెలుపుతుంటాడు అన్నారు వలీద్ రజియల్లాహు అన్హు. ఈ నలుగురు మసీదులో ప్రవేశించగానే అక్కడున్న వారి ముఖ పద్మజాలు ఒక్కసారిగా సంతోషంతో కనిపించాయి. ఖాలిద్, ఏమిటి సంగతి, ఇలా వచ్చావు? ప్రేమగా అడిగారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిరునవ్వుతో. మేము ముగ్గురం ఇస్లాం స్వీకరించడానికి వచ్చాం అన్నారు ఖాలిద్ ముక్తసరిగా. ఆ తర్వాత ఆ ముగ్గురు సద్వచనం పఠించి ఇస్లాం స్వీకరించినట్లుగా ప్రకటించారు. దాంతో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే నినాదంతో మసీదు మారుమోగింది. వారి ఇస్లాం ప్రకటనతో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ముస్లింలందరూ పరమానంద భరితులయ్యారు. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఇహలోకం వీడిన తర్వాత అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు, అబూబకర్ రజియల్లాహు అన్హు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుల పాలనా కాలాల్లో అనేక యుద్ధాల్లో పాల్గొని గొప్ప సమర యోధుడిగా పేరుగాంచారు. ఉమరే ఫారూక్ రజియల్లాహు అన్హు పాలనా కాలంలో సర్వసేనాదిగా అబూ ఉబైదా రజియల్లాహు అన్హు ఆదేశంతో ఆయన బైతుల్ మఖ్దీస్ బెరూసలేం పట్టణాన్ని ముట్టడించారు. ఈ ముట్టడి దీర్ఘకాలం కొనసాగినప్పటికీ అంతిమ విజయం ముస్లింలదే. హిజ్ర్ శకం 17వ సంవత్సరంలో ఇరాక్, సిరియా, ఈజిప్టు దేశాల్లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది ప్రజలు బలి తీసుకుంది. సిరియా సేనాపతులు ఒకరికి తర్వాత ఒకరు ముగ్గురు మరణించారు. అప్పుడు సిరియా సైన్యాధిపతిగా హజరత్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హును నియమించారు. ఖలీఫా ఉమ్రే ఫారూక్ రజియల్లాహు అన్హు బైతుల్ మఖ్దీస్ పర్యటనకు వచ్చినప్పుడు అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఈజిప్టుపై దాడి చేయడానికి ఖలీఫా నుండి అనుమతి అడిగి తీసుకున్నారు. అనుమతి లభించిన తర్వాత ఆయన 4000 మంది సైనికుల్ని తీసుకుని ఈజిప్టుకు బయలుదేరారు. రోమన్ల ఆధీనంలో ఉండిన ఈజిప్టులో అనేక యుద్ధాలు చేసి ఆ దేశమంతటా విజయఢంకా మోగించిన ఘనత ఆయనకే దక్కింది.
ఆ తర్వాత ఆయన్ని ఖలీఫా ఉమరే ఫారూక్ రజియల్లాహును ఈజిప్టు గవర్నరుగా నియమించారు. అయితే ఆ తర్వాత హజరత్ ఉస్మాన్ రజియల్లాహును వారు ఖలీఫాగా వచ్చిన కొన్నాళ్లకు ఈజిప్టు గవర్నరు పదవి నుండి ఆయన్ను తొలగించి ఆ స్థానంలో తన క్షీర సంబంధ సోదరుడైన అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహుని నియమించారు. అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహును వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి మతభ్రష్టుడైపోయి ఆ తర్వాత కొన్నాళ్లకు పశ్చాత్తాపం చెంది మళ్లీ ముస్లింలయ్యారు. ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహును వారు ఈజిప్టు గవర్నరుగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును గవర్నరు పదవి నుంచి తొలగించి సైన్యాధ్యక్షుడిగా మాత్రమే ఉంచారు. ఆయన స్థానంలో అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహును గవర్నరుగా నియమించడమే కాకుండా ఆయన కోశాధికారి పదవి కూడా కట్టబెట్టారు. బహుశా ఈ మార్పు కారణంగా సైన్యాధికారుల్లో పాలనాధికారుల్లో అనైక్యత అంతర కలహాలు జనించాయి. ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహునుకు ఈ సంగతి తెలిసి అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును సైన్యాధ్యక్షుడుగా పదవి నుండి కూడా తొలగించి అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహునుకు ఈజిప్టు అలెగ్జాండరియాలో పూర్తిగా అధికారం ఇచ్చారు. అయితే అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును వారు ఉద్వేసన ఈజిప్టు ప్రజల హృదయాలను బాగా కలిచివేసింది. వారు అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహునుకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు. మరొక వైపు రోమ్ చక్రవర్తి ఈజిప్టు పరిస్థితులు తెలిసి దాన్ని సువర్ణ అవకాశంగా భావిస్తూ అలెగ్జాండరియాపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహునుకు ఈ సంగతి తెలియగానే ఆయన అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును మళ్లీ గవర్నరుగా నియమించి ఈజిప్టును పంపారు. అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును ఈజిప్టుకి వెళ్లి గవర్నర్ బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదట అలెగ్జాండరియాపై దాడి చేసి అక్కడి రోమ్ సైనికుల్ని తరిమి కొట్టి తరువాత అక్కడ ఒక మసీదు నిర్మించారు. దాని పేరే మస్జిదుల్ రహ్మత్. అమర్ రజియల్లాహును వారు రాష్ట్ర పరిస్థితుల్ని పూర్తిగా అదుపు చేసి పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దిన తర్వాత ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహును ఆయన్ను గవర్నరు పదవి నుంచి మళ్లీ తొలగించి ఆ స్థానంలో తిరిగి అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహునే నియమించారు. అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును ఈసారి జరిగిన తన ఉద్వేసనతో చాలా బాధపడ్డారు. అయితే అబ్దుల్లా బిన్ సాద్ రజియల్లాహును కూడా ఇది ఇష్టం లేదు. ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహును అవలంబించిన బంధుప్రేమ విధానం శృతి మించి క్రమంగా బంధుప్రీతిగా మారడంతో ప్రజలు ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తపరచసాగారు. ముస్లిం ముఖాయుధుడు ఇబ్నె సబా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ కుట్రలు కుయుక్తులతో రాజ్యంలో అరాచకం సృష్టించాడు. మృదు మనస్కుడైన ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహు వారు ఆ అరాచక శక్తులపై ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. దాన్ని గురించి అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహును ఓ రోజు ఆయన ముందు ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: మీరు ప్రజల పట్ల మితిమీరిన మృదుత్వంతో ప్రవర్తిస్తున్నారు. ఉమర్ రజియల్లాహు అయితే ఇలా ప్రవర్తించేవారు కాదు. వేల మైళ్ళ దూరంలో ఉన్న గవర్నర్లు అధికారులు ఆయన సన్నిధిలో బానిసల కంటే కూడా ఎక్కువ భయపడేవారు. ముస్లింలలో అనైక్యత బీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని గుర్తించి కూడా మీరు వారిని శిక్షించడం లేదు అని అన్నారు. హజరత్ ఉస్మాన్ రజియల్లాహును ఈ మాట విని మౌనంగా ఉండిపోయారు. అల్లరి మూకలపై ఎలాంటి చర్య తీసుకోలేదు. తత్ఫలితంగా ఈ అరాచకం హద్దు మీరిపోయి హిజ్రీ 35వ శకం జిల్హజ్ నెలలో ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహును హత్యకు దారి తీసింది. అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు వారు మదీనాలో పరిస్థితులు విషమిస్తూ పోతుండడం చూసి తన కుమారులిద్దరినీ తీసుకుని పాలస్తీనాకు వెళ్లిపోయారు. ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహును హత్య తర్వాత ఆయన మారిన పరిస్థితుల్ని విశ్లేషించి సిరియా గవర్నరు అమీరుల్ మోవియా రజియల్లాహును దగ్గరకు చేరుకున్నారు. ఆయనకు సైనిక సలహాదారునిగా ఉండసాగారు. ఆ తర్వాత ముఆజ్ రజియల్లాహు వర్గానికి అలీ రజియల్లాహు అన్హు వారి వర్గానికి మధ్య సిఫాన్ యుద్ధం జరిగింది. ఖలీఫా అలీ రజియల్లాహు వారు ఈ యుద్ధంలో 12,000
రౌతులతో కూడిన ఒక సైనిక దళం తీసుకొని సమ్రజ్వాలలు రేకెత్తిస్తూ ముఆవియా రజియల్లాహు అన్హు కూర్చున్న శిబిరం సమీపానికి చేరుకున్నారు. ఆయన ప్రత్యర్థులతో పోరాడుతూనే ముఆవియా రజియల్లాహు అన్హు సంబోధిస్తూ, ముస్లింలను చంపించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ధైర్యం ఉంటే నాతో పోటీకి దిగు. మన ఇద్దరిలో ఎవరు గెలిస్తే అతనే ఖలీఫా అవుతాడు అని అన్నారు. అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఈ మాట విని విషయం సమంజసంగా ఉంది, ఆయన సవాలు స్వీకరించి మీరు పోటీకి దిగాలి అన్నారు. కానీ ముఆవియా రజియల్లాహు అన్హు దానికి సమాధానం ఇస్తూ, అలీ రజియల్లాహు అన్హుని ఎదుర్కోవడానికి వచ్చే ఏ మనిషి బ్రతికి బట్టకట్టలేడని నీకు తెలియదా అని అమర్ రజియల్లాహు అన్హు వారిని అన్నారు. ఇబ్నె సబా అనుచరులు ఖారీజీలు కుట్రల మూలంగా అలీ రజియల్లాహు అన్హు ముఆవియా రజియల్లాహు అన్హు సైనికుల్లో 70,000 మందికి పైగా ముస్లింలు మృత్యువాత పడ్డారు. చివరికి ఆ దుండగులు ముఆవియా రజియల్లాహు అన్హు, అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు, అలీ రజియల్లాహు అన్హు వారిని హతమార్చడానికి పథకం రూపొందించారు. దాని ప్రకారం హిజ్ర్ శకం 40 రంజాన్ నెల 16వ తేదీ ఫజర్ నమాజ్ వేళల్లో తమ దుష్ట పథకాన్ని అమలు పరిచారు. అప్పుడు ముఆవియా రజియల్లాహు అన్హు కొద్దిపాటి గాయంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఆ రోజు సుస్థి చేయడంతో తనకు బదులుగా ఇమాంగా ఇతరులను నియమించారు. ఆ విధంగా ఆయన కూడా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ హజరత్ అలీ రజియల్లాహు అన్హు వారిని మాత్రం ఆ దుర్మార్గులు దారుణంగా హతమార్చారు. హజరత్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు అమీరుల్ మోవియా రజియల్లాహు అన్హు పాలనా కాలం కూడా ఈజిప్ట్ గవర్నరుగా కొనసాగారు. ఆయన తన కాలంలో ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రతిష్టపరిచారు. చివరికి హిజ్రీ శకం 43వ సంవత్సరంలో ఆయన శాశ్వతంగా ఈ ఇహలోకం వీడిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.